మీలో ఎంతమందికి రోడ్ సైడ్ దెయ్యాలు ఉన్నాయని ఎంతమంది నమ్ముతారో ఒకసారి మనకి ఛానల్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ ఎంతమంది ఒక సింగిల్ వేలో ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఎంతమంది భయపడుతున్నారన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టోరీ అలాంటిది. ఈ స్టోరీ ఏంటంటే ఒక విలేజ్కి వెళ్ళే దారి అనమాట. ఈ దారిలో ఒక లేడీ దెయ్యం అనేది ఒక ప్లేస్లో కాదు అనేక ప్లేసెస్లో అది కనిపిస్తూ ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే స్థానికులు చాలామంది ముసలి వాళ్ళు ఇక్కడ అంటే ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళే మనకి స్టోరీ చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి బాగా అనుభవం అనమాట ఇక్కడున్న రోడ్ల మీద. అంతేకాదు కొంతమంది కంపెనీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఈ ప్లేస్లో చాలా దగ్గర మాకు గోస్ట్ కనిపించిందని చెప్పారు. కానీ ఇది ఒక మూఢనమ్మకంగా పెరుగుతుందని చెప్పి ఈ ప్లేస్కి వచ్చి మనం వీడియో తీస్తున్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, ఇది ఒక టర్నింగ్ అనమాట. ఈ టర్నింగ్ దగ్గర ఎక్కువ యాక్సిడెంట్ జరిగాయంట. ఇక్కడ యాక్సిడెంట్లు అవ్వడం వల్లే ఈ ప్లేస్ అనేది ఇంత డేంజరస్గా ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మేము కొంతసేపు వెయిట్ చేస్తామండి. మాకు ఎటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ అయినా జరిగితే మీకు దాన్ని ఆ వీడియో అయినా క్లియర్గా చూపిస్తాము. అంతేకాదు అన్ని ప్లేసెస్లో దెయ్యాలు ఉంటాయని కాదు, కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. 100% కొన్ని ప్లేసెస్లో అయితే ఉంటాయన్నమాట. సో అందుకని ఈ ప్లేస్ చూడండి ఒకసారి ఎలా ఉందో క్లియర్ కట్గా. ఒంటరిగా ఎవరైనా వెళ్తే ఎవరైనా సరే ఇట్లాంటి ప్లేసెస్లో భయపడుతూ ఉంటారు. ఇంకో విషయం క్లియర్గా చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఆటోమేటిక్గా భయం అనేది ఉంటుందన్నమాట ఎవరికైనా కానీ. ఇదొక టర్నింగ్. సో ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ టర్నింగ్ ఒకటి ఉంది. సో అందుకనే ఈ ప్లేస్ అనేది ఇంత భయానకంగా ఉందన్నమాట. ఇక్కడ ఇంకా ఒక విషయం ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి అంటే బైక్ స్కిడ్ అవ్వడమేనండి. ఎక్కువ స్పీడ్ రావడం వల్ల ఇక్కడ స్కిడ్ అయ్యి చనిపోవడం జరిగిందనమాట. ఇక్కడ పడిన ప్రతి ఒక్కరు కూడా స్పాట్ డెడ్ అయ్యారనే చెప్పారనమాట మనకి. సో అందుకనే ఈ ప్లేస్లో గోస్ట్లు ఉన్నాయనే ఎక్కువ చెప్తారనమాట. ఎందుకంటే ఇలాగా స్ప్రెడ్ చేసేస్తూ ఉంటారు. అది ఒకటి వెళ్ళినా ఇద్దరు వెళ్ళినా ఒక టైంలో ఆటో వాళ్ళు వెళ్ళినా కూడా ఇక్కడ ఏదో ఉన్నట్టుగా భయపడిపోయి వాళ్ళు వెనక్కి కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయంట. సో అందుకనే ఇక్కడ మనం ఉండి క్లియర్గా వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈ యొక్క వీడియో తీస్తున్నాము. తప్పకుండా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ లేనిదే మేము ఎటువంటి వీడియోస్ని మేము తీయలేమండి. దయచేసి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాము. మంచిగా ఈ యొక్క వీడియోస్ తీసి జనాభాకి మంచి మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నాము. తప్పకుండా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. గోస్ట్ ఉందని చెప్పి అటువంటి వాళ్ళకి మనం లేవని చెప్పి ఉన్న ప్లేసెస్లో తిరిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది పొలాల దగ్గర నిద్రపోతుంటారు కొంతమంది. పొలాల దగ్గర అంటే కాపలాగా వరి కోసం ఉండే వాళ్ళు ఉంటారు. పుచ్చకాయ ఇప్పుడు అయితే సమ్మర్ సీజన్, పుచ్చకాయలు వేసిన వాళ్ళు కూడా చాలా దగ్గర ఉన్నారు కూడా. వాళ్ళని కూడా నేను కన్సల్ట్ అయ్యాను. మీ ప్లేసెస్ ఏమైనా దెయ్యాలు ఉన్నాయా అని కూడా అడిగాను. ఇంకా కొంతమందిని అయితే చెప్పారు, నాకు ఇలాగా మామిడి తోటల దగ్గర దెయ్యాలు ఉంటాయండి, నాకు చాలా దగ్గర కనిపించాయి, మేము వాటి దగ్గరకి అయితే దూరం నుంచి మేము చూసాము, మాకు గజ్జ సౌండ్ వినిపిస్తాయని చెప్పారు కూడా. వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటి దగ్గర వీడియోస్ కూడా నేను చేస్తాను. కానీ ఈ విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను సార్, బాగా అర్థం చేసుకోండి. ఒక రోడ్ సైడ్ వెళ్ళే వీడియోని దెయ్యం ఉందని చెప్పి చాలామంది వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలాగా నమ్మొద్దు. ఒంటరిగా వెళ్ళినంత మాత్రం దెయ్యం కనిపిస్తుందని కాదు. ఒకవేళ ఉన్నా లేకపోయినా కూడా మీరైతే ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ప్లేస్లో మాత్రం చాలా వంపులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పండి, ఇక్కడ ఒక 10 యాక్సిడెంట్ వరకు జరిగాయంట. ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇక్కడ ఏదో ఉంది, చనిపోయారు ఇక్కడ అని చెప్పి పుకారు చేసేస్తారు. సో అందుకని ఈ ప్లేస్లో మనం ఉండి వీడియో తీసి మీకు క్లియర్గా చూపిస్తాను. మనం అందులో ఒక దగ్గర కాదు ఈ ప్లేస్ చెప్పింది, ఈ రోడ్డు అంతా కూడా ఎక్కడెక్కడో కనిపిస్తుందని చెప్పారు. సో ఈ రోడ్డు మొత్తం కూడా తిరుగుతాము. నేను నా ఒక ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము ఈ వీడియో తీయడానికి. సో అతను నా కెమెరా పెట్టుకొని నాకు సపోర్ట్గా ఉంటాడు. అంతేకాదు అతను నాకు స్టార్టింగ్ నుంచే ఈ వీడియోస్లో సపోర్టింగ్ ఉంటున్నాడు. సో అలాగే ఈ వీడియోస్ నీకు చూడండి, దెయ్యం ఉందా లేదన్న విషయాన్ని చూపిస్తాము. అన్ని ఫేక్ వీడియోస్ని
స్ప్రెడ్ చేసేదే కాదు, మా వీడియోస్ను కూడా తప్పకుండా చూసి మాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా ఇంకా మంచి వీడియోస్ తీస్తాము. జనాభాలో మంచి అవేర్నెస్ తీసుకురావడానికి మేము యొక్క వీడియోని స్టార్ట్ చేసి వీడియోస్ పెడుతూ ఉన్నాము. తప్పకుండా మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు తప్పకుండా మీ సపోర్ట్ మాకు ఉంటేనే మా వీడియోస్ కూడా వైరల్ అవుతాయి. 100లో 1-2 మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో, కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ కూడా కొంచెం ముందుకు పుష్ అవుతుంది. ఈ ప్లేస్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మేము కూడా ఉంటాము, కొంతసేపు క్లారిటీ మీకు ఇస్తాము. అసలు దెయ్యాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తాం అనమాట. అసలు ఒక లైట్ అనేది లేకపోతే ఈ రోడ్డు అంతా ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉందన్నమాట.